సీఎం రేవంత్ ఇలాకాలో తాగునీటి కష్టాలు, కొడంగల్లో మంచినీళ్ల బాధలు, టేకులగూడలో 25 రోజులుగా రాని నీళ్లు, ఖాళీ బిందెలతో మహిళల నిరసనలు. ఇదేం పరిస్థితి అంటూ హరీష్ రావు అసహనం. చూడండి, ఇక నీటి కష్టాలు ప్రారంభమైపోయినాయి. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోని అటు పంటలకి నీళ్లు లేవు, పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఎండలు ఈసారి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి కూడా మరి నీళ్ళు ఎట్లయితే చూడండి. ఇక బిందెలు పట్టుకుని మహిళలంతా కూడా కొడంగల్లోని మంచినీళ్ళ బాధలు, 25 రోజులుగా నీళ్లు రావట్లేదట. నీళ్లు కూడా చక్కగా ఇయ్యలేకపోతే ఎందుకండి? అటు ఎట్లా వ్యవసాయానికి ఇయ్యలేకపోతున్నాం, తాగడానికి కూడా ఇవ్వకపోతే ఎందుకు? బిందెలు పట్టుకుని మొత్తం ధర్నాలు ఇక స్టార్ట్ అవుతాయి. ఇప్పటికెళ్ళి మొత్తం స్టార్ట్ అవుతాయి చూడుర్రి. ఇప్పటికెళ్ళి మొత్తం ఒక్క ఊళ్ళో నీళ్లు లేవు అనేటటువంటి ఇబ్బందులు స్టార్ట్ అయితే మీరు ఎట్లా ఇయ్యలేరు. ఇక పంటలు పండించుకోవడానికైనా ఇయ్యడం కాదు, కానీ తాగేదానికన్నా నీళ్ళు ఎట్లా ఇవ్వాలి అనేటటువంటి ప్రణాళిక అయినా సరే దయచేసి ఈ వేసవ కాలానికి సంబంధించినటువంటి విషయంలో దిశానిర్దేశం చేసుకొని ఓ ప్లాన్ ప్రకారం నీళ్ళు ఇచ్చేటటువంటి ఆలోచన చేయండి.